దిలీప్ 5వ తరగతి చదువుతున్నాడు. తెలివైన విద్యార్థి కావడంతో ఉపాధ్యాయులు అతనిని ఎంతో అభిమానంగా చూసేవారు. రోజూ బడికి వెళ్తాడు. ఆదివారాలు సరదాగా వాళ్ల నాన్నతో పొలంలోకి పోతాడు. దిలీప్ పొలానికి వెళ్లే తోవలో ఒక పెద్ద చింత చెట్టు ఉంది. దానిపైకి ఈ మధ్యే ఒక దెయ్యం వచ్చి చేరింది. రోజుకి ఒకరినైనా ఏడిపిస్తేనే కాని దానికి ఉల్లాసం రాదు. ఒకనాటి ఆదివారం సాయంత్రం వేళ దిలీప్ నెత్తిన పుల్లల మోపుతో పొలం నుంచి ఇంటికి ఒంటరిగా వస్తున్నాడు. చింతచెట్టు వద్దకు రాగానే దెయ్యం సర్రున చెట్టుపై నుంచి దిగి, వెనుక వైపుగా వచ్చి, పుల్లల మోపును లాగింది. దిలీప్ వెనక్కి తిరిగి చూశాడు. దెయ్యం పెద్ద కళ్ళు చేసి ఒళ్లారిల్లారిల్లారి హిహిహి అంటూ నాలుక చాప్యరుస్తూ భయపెట్టింది. దిలీప్ కట్టెల మోపును అక్కడే పారేసి ఇంటికి పారిపోయాడు. దెయ్యాన్ని చూడటంతో దిలీప్కు భయంతో జ్వరం వచ్చింది. ఇంటివద్ద దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. ఆ రోజు రాత్రి దెయ్యం దిలీప్ ఇంటికి వచ్చింది. అతడికి జ్వరం వచ్చినందుకు ఆనందంతో గంతులు వేసింది. మగతగా పడుకున్న దిలీప్ మంచం వద్దకు చేరి, అతని ఎడమ కాలి బొటన వేలిని తన నోటితో చప్పరించసాగింది. దానితో దిలీప్కు భయంకరమైన కల రాసాగింది. ఒక జడలబర్రె భీకరంగా అరుస్తూ, అతడిని కొమ్ములతో తరిమి తరిమి కుమ్ముతున్నట్టు కల వస్తుండగా, మధ్యలో లేచి, అమ్మా అని అరిచాడు. వాళ్ల అమ్మను గట్టిగా పట్టుకుని ఏడవసాగాడు. దెయ్యం మిక్కిలి సంతోషిస్తూ చింతచెట్టు పైకి చేరుకుని హాయిగా నిద్రపోయింది. దిలీప్కు ఆరాత్రంతా నిద్రలేదు. మరునాడు రాత్రి మళ్లీ వచ్చింది శాడిస్ట్ దెయ్యం. జ్వరంతో మత్తుగా నిద్రపోతున్న దిలీప్ను తన గోళ్లతో ఒళ్లంతా రక్కింది. తర్వాత దిలీప్ పడుకున్న మంచాన్ని తీసుకుపోయి పెరటిలోని కొబ్బరి చెట్టుపై పెట్టింది. తెలివివచ్చి లేచిన దిలీప్ చెట్టుపై నుంచి కేకలు వేశాడు. ఊళ్లోని వారంతా పోగై అతడిని ఎలాగోలా కిందకు దించారు. ఇదంతా దూరం నుంచి తన్మయత్వంతో చూస్తూ, పొంగిపోయిందా దుర్మార్గపు దెయ్యం. దిలీప్ తండ్రి కొండ్రాజు మరునాడు ఆ ఊరికి వచ్చిన ఒక సాధువుకు విషయమంతా చెప్పాడు. సాధువు అభయమిచ్చి, ఆ రోజు రాత్రి దిలీప్ వద్దే పడుకున్నాడు. దెయ్యం అర్ధరాత్రి వచ్చింది. ఆ కొత్త ముఖం ఎవడు చెప్మా? వీడు దిలీప్ గాడి తాత అయి ఉంటాడు. వీడి చెవులు గట్టిగా మెలివేసి, వీపుపై 2 గుద్దులు వేస్తా. అప్పుడే నాకు హాయి అనుకుంటూ ఉల్లాసంగా వచ్చి సాధువు చెవుల్ని గట్టిగా పట్టుకుంది. అంతే, కరెంటు షాక్ కొట్టినట్టు కిందపడి గిలగిలా గింజుకోసాగింది. సాధువు మంత్రం చదువుతూ, ఆ శాడిస్టు దెయ్యాన్ని పొగ రూపంలోకి మార్చి, సీసాలోకి పంపి మూత బిగించాడు. 3 నిలువుల లోతున భూమిలో సీసాను పాతి పెట్టించి, పైన బంగినపల్లి మామిడి మొక్క నాటించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి.